yesterday we have seen principle of measure of mixtures. So this is what we have seen yesterday. Principle of measure of mixture. What is the principle of measure of mixtures? Ante net heat lost equal to net heat gained. This is called principle of measure of mixtures. So today we are going to see this lab activity. This is very important lab activity. Determination of specific heat of solid. ఒక సాలిడ్కి సంబంధించి స్పెసిఫిక్ హీట్ కనుక్కుంటాం. స్పెసిఫిక్ హీట్ అంటే S ఈక్వల్ టు ఫార్ములా చెప్పాను మీకు. S ఈక్వల్ టు Q/M delta T. This is the formula for specific heat. As I told yesterday, I think you remember it well. ఆ స్పెసిఫిక్ హీట్ని మనం ఫైండ్ అవుట్ చేయటం ఏంటంటే లిక్విడ్స్ కాకుండా సాలిడ్స్కి ఏదో ఒక సాలిడ్ మెటీరియల్ ఏదైనా తీసుకుంటాం, దానికి స్పెసిఫిక్ హీట్ని మెజర్ చేస్తాం అన్నమాట, ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్పెరిమెంటల్గా. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్? Aim of the experiment to find the specific heat of given solid. To find the specific heat of given solid. Solid అంటే వాట్ ఆర్ ఇట్? సో మెటీరియల్ రిక్వైర్డ్. త్రివేణి, వాట్ ఆర్ ది మెటీరియల్స్ రిక్వైర్డ్ హియర్? Calorimeter, thermometer, water, steam, heater, wooden box, and lead shots. Lead shots అని ఉంటాయి. మన కెలోరీమీటర్ ఒకటి కావాలి ఇందులో. కెలోరీమీటర్ అంటే ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ కెలోరీమీటర్. కెలోరీమీటర్ అనేది ఏం లేదు, ఒక డివైస్, అది ఈ టైప్లో ఉంటుంది. దాన్ని మనకి దీనిలో ఒక థర్మామీటర్ ఉంటుంది అనమాట. థర్మామీటర్ ఒకటి ఇన్సర్ట్ చేస్తాడు. స్టిర్రర్ ఒకటి ఉంటుంది. స్టిర్రర్ అంటే తెలుసు కదా, స్టిర్ చేయడానికి ఒకటి స్టిర్రర్ ఒకటి ఇస్తాడు. ఇలా ఉంటే దీన్ని చుట్టూ ఫ్లాస్క్ తెలుసు కదా, ఫ్లాస్క్ అంటారా, ఆ ఫ్లాస్క్ టైప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఎయిర్ ఉంటుంది. ఎయిర్ ఉండడం వల్ల ఏంటంటే హీట్ లాస్ అవ్వడం జరగదు. లాస్ ఆఫ్ హీట్ని కంట్రోల్ చేస్తానికి ఇలాంటి ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తాడు. సో దిస్ ఈస్ ద కెలోరీమీటర్. ఓకే, నెక్స్ట్ ది లెడ్ షార్ట్స్. లెడ్ షార్ట్స్ ఇక్కడ మన సాలిడ్ అంటే లెడ్ షార్ట్స్ని మనం సాలిడ్స్గా తీసుకుంటాం. ఓకేనా? అంటే టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ అని అడిగారు కాబట్టి ఆ సాలిడ్ ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ హీట్. సరే, లెడ్ షార్ట్స్ అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ బిందు, read the procedure. Procedure. Measure the mass of the calorimeter along with stirrer. Mass of the calorimeter M1 is equal to dash. Measure the mass of calorimeter. ఈ calorimeter యొక్క మాస్ ఎంత కనుక్కోండి, ఇంక్లూడింగ్ స్టిర్రర్. స్టిర్రర్తో కలిపి ఉండాలన్నమాట. స్టిర్రర్ వితౌట్ థర్మామీటర్ ఉండదు. స్టిర్రర్ calorimeter అంటే calorimeter ప్లస్ స్టిర్రర్ అర్థం చేసుకోవాలి. calorimeter ప్లస్ స్టిర్రర్, ఈ రెండింటి యొక్క మాస్ని M1 అనుకుంటున్నాడు. ఆ M1 ఎంత అనేది నువ్వు కొనుక్కున్నావు అనుకోండి, 100 grams అయితే ఎంత అనేది తర్వాత సంగతి, అది మనకు తెలియదు. వీఆర్ నాట్ మెన్షన్ అబౌట్, ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్. అందువల్ల మనకి వీఆర్ నాట్ నోన్ అబౌట్ ద మాస్ ఆఫ్ calorimeter. సో దట్ ఇట్ బి M1 అనుకోండి. ఓకే, గో అహెడ్. Now fill 1/3 of the volume of calorimeter with water. Measure its mass and its temperature. Mass of the calorimeter plus water M2 is equal to dash. Stop. So now fill 1/3 of volume of calorimeter with water. ఈ calorimeter మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ యొక్క మనకి ఈ calorimeter అంటే స్టిర్రర్తో కలుపుకొని తీసుకుంటున్నాం. దాని మాస్ M1. అది 100 grams 200 grams అనేది వీఆర్ నాట్ అవేర్ అనమాట. మనకి ఇది అవసరం లేదు, మనకి M1 అంటే సరిపోతుంది. అన్నోన్ వాల్యూస్ తీసుకునేటప్పుడు యూనిట్స్ మెన్షన్ చేయవసరం లేదు. గ్రామ్స్ అని చెప్ప M1 grams అని అవసరం లేదు. మనం ఇక్కడ M1 రాస్తే సరిపోతుంది. M1 grams మనకి ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ 1/3 ఆఫ్ calorimeter is filled with water. వాటర్తో ఫిల్ చేసేసేయండి. అందులో స్టిర్రర్ ఉంది, వాటర్ ఉన్నాయి అన్నమాట. Measure its mass and its temperature. So now find the mass of calorimeter with water. Calorimeter with water is M2.
అది mass of calorimeter is separately found, that is M1. Now find the mass of calorimeter with water. మళ్ళీ కెలోరీమీటర్ వేరు స్టెర్లర్ వేరు కాదు. కెలోరీమీటర్ అన్నానంటే వెన్ ఐ సెడ్ కెలోరీమీటర్ ఇట్ మీన్స్ కెలోరీమీటర్ విత్ స్టెర్లర్ అనమాట. కెలోరీమీటర్ అన్న కెలోరీమీటర్ విత్ స్టెర్లర్ అని ఒకటే, దాని మాస్ M1. సో వాటర్ విత్ కెలోరీమీటర్ వచ్చేసి M2 అనుకుంటున్నాడు. M2 అంటే అది ఎంతో ఒక 300 grams ఉంది అనుకోండి, అది మనకు తర్వాత విషయం. ఓకే, సో దట్ ఈస్ మాస్ ఆఫ్ సో we found two masses, M1 and M2. So what is the mass of water? That is what I am asking you. What is the mass of water? Can anybody say? M2 minus M1. M2 minus M1. Yes. Say for example, let me explain by taking mass of calorimeter వచ్చేసి 100 grams అనుకోండి. Mass of calorimeter with water వచ్చేసి 200 grams అనుకోండి. Then what is the mass of water అంటే ఏం చెప్తారు? 200 minus 100 that equal to 100. అట్లా 100. సపరేట్ చేస్తే వస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు M2 minus M1 is the mass of water. ఎందుకంటే వాటర్ మాస్ మనం కొనుక్కోవాలి సెపరేట్ గా, కిలోమీటర్ లో పెట్టి కొనుక్కున్నాం అనమాట. అందువల్ల M2 minus M1 gives the mass of water. Mass of water. Okay. Next, calorimeter and water are not at the same temperature. Calorimeter and water at the same temperature. Sorry. ఇప్పుడు దీనిలోకి ఇన్సర్ట్ థర్మామీటర్, ఒక థర్మామీటర్ ఇన్సర్ట్ చేయండి. థర్మామీటర్, కీప్ ఏ థర్మామీటర్ ఇన్ దట్ టచెస్ ద వాటర్ అనమాట. వాటర్ టచ్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. మెజర్ ఇట్స్ టెంపరేచర్, లెట్ ఇట్ బి T1. టెంపరేచర్ వచ్చేసి T1 అంటే వాటర్ కెలోరీమీటర్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. థర్మల్ ఈక్విలిబ్రియం తెలుసు కదా, థర్మల్ ఈక్విలిబ్రియం మీకు ఆల్రెడీ చెప్పారు. అంటే వాటర్ ఎంత టెంపరేచర్ ఉంటుందో కెలోరీమీటర్ కూడా అంతే టెంపరేచర్ లో ఉంటుంది. అప్పుడు మీరు టెంపరేచర్ మెజర్ చేయండి. సో దట్ ఈస్ T1 అనమాట. అండర్స్టాండ్ అంటిల్ దిస్ పాయింట్? Yamini? Yes, sir. Yes, sir. Sir. So you don't have any doubts until this Nichela came online. Take a few lead shots and place them in hot water or steam heater. Heat them to a temperature 100 degrees Celsius. Sir, not hearing clearly, sir. Read loudly, Lavanya. Read loudly. Okay, sir. Let this temperature be T2. Transfer the hot lead shots quickly into the calorimeter with minimum loss of heat. You will notice that the mixture settles to a certain temperature after some time. Measure the temperature T3 and mass of a calorimeter along with content. Okay, stop. Okay. Take a few lead shots. You know lead shots. అంటే లెడ్ షార్ట్స్ తీసుకోండి. లెడ్ షార్ట్స్ అంటే దే ఆర్ సాలిడ్ అనమాట, సాలిడ్ మెటీరియల్, అదే మనకు కావాల్సింది. అండ్ ప్లేస్ దెమ్ ఇన్ హాట్ వాటర్, స్టీమ్ హీటర్. స్టీమ్ హీటర్తో కానీ హాట్ వాటర్తో కానీ వేడి చేయండి వాటిని. హీట్ దెమ్ అప్ టు 100 degrees centigrade. సో హాట్ వాటర్లో కానీ స్టీమ్లో కానీ 100 degrees centigrade వరకు 100 degrees centigrade వరకు మనం ఈ లెడ్ షార్ట్స్ హీట్ చేయండి అంటున్నాడు. 100 అనేది అది మెన్షన్ చేయకూడదు, రాంగ్ ఇచ్చాడు మనకి. ఎందుకంటే మనం ఏది నోన్ వాల్యూస్ తీసుకోకూడదు. సో 100 degrees centigrade ఈజ్ షుడ్ నాట్ బి మెన్షన్ అండి, ఎందుకంటే మనం అన్నోన్ వాల్యూస్ లో ఉంటాయన్ని. సో హీట్ ద లెడ్ షార్ట్స్ అప్ టు సర్టెన్ టెంపరేచర్. లెట్ దిస్ టెంపరేచర్ బి T2. అది దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ టెంపరేచర్ ఈస్ టేకెన్ as T2. T2, what is T2? Tell me. Ask me. E1 కన్నా T2 పెద్దగా ఉండాలి కదా సార్? E1 కన్నా మరి హీట్ చేస్తే మరి ఎక్కువగా ఉంటుంది కదా. ఏం హీట్ చేయలేదు, కెలోరీమీటర్ ని హీట్ చేయలేదు. కెలోరీమీటర్ విత్ వాటర్ ఈజ్ నాట్ హీటెడ్. సో దే ఆర్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటే అంతవరకు ఉండదు. But lead shots are heated up to certain temperature. It is not necessary. 100 is not necessary. Okay. The temperature is taken as T2. That is taken as T2. What is T2 అంటే ఏం చెప్తాయి కదా? What is T2?
Temperature is T2, I know. T2 is the temperature of what? Lead Lead shot. shot, sir. Lead shots, అది చెప్పాలి. Why are you not giving answers quickly? యామిని ఏమన్నా రూమ్ టెంపరేచర్ అంటది ఏంటి అర్థం కాకుండా. ఏం చెప్పేటప్పుడు జాగ్రత్త వినాలి పాఠం. చాలా ఇది అడి బ్యాక్ వెళ్తే మీరు అన్నీ చెప్పేటట్టున్నారు. అప్పటి వరకు గుర్తుపెట్టుకుంటున్నారు. కీప్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ఏ ట్రాక్ సో దట్ యూ కెన్ quickly remind whenever I ask for it. Next, Kausalya, read from here. Transfer the lead shots. Transfer the hot lead shots quickly into the calorimeter with minimum loss of heat. You will notice that the mixture settles to a certain temperature after some time. Stop. Measure. Stop here. So we have heated lead shots. These lead shots are will have some temperature more than water అన్నమాట. వాటర్ కిలోమీటర్లో ఉన్న వాటర్ కంటే వీటికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ దీస్ ఆర్ హీటెడ్. సో ద టెంపరేచర్ ఆఫ్ lead shots is T2. You quickly transfer these lead shots into calorimeter. కిలోమీటర్లు వెంటనే వేసేసేయండి. వెంటనే కూడా కొద్దిసేపు ఉండా వేస్తే ఏమైంది? Heat will be lost. అది ఇట్లు lead shots lose some heat అన్నమాట. అది ఉండకుండా మినిమం లాస్ ఆఫ్ హీట్, ఆ హీట్ లాస్ సరౌండింగ్స్కి వెళ్ళకోకుండా వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం డ్రాప్ చేసేసుకోవాలి. అప్పుడు ఆ టెంపరేచర్ కిలోమీటర్లోకి వెళ్ళినప్పుడు కూడా T2నే ఉంటుంది. బట్ యూ విల్ నోటీస్ దట్ మిక్చర్ సెటిల్స్ టు సర్టెన్ టెంపరేచర్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకేనా? ఎప్పుడైతే మనం కిలోమీటర్లు వేసేసామో ఈ lead shots, హాట్ గా ఉన్న lead shots ఏమవుతాయి, ఈ హాట్ lead shots కోల్డ్ వాటర్ కి ఇచ్చేస్తాయి అన్నమాట హీట్ ని. అంటే హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ lead shots టు వాటర్ బికాస్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాటర్ బాడీస్ టు కోల్డర్ బాడీస్ అన్నమాట. దట్ ఈస్ వై హీట్ ఈస్ లాస్ట్. హీట్ ఈస్ లాస్ట్ బై lead shots. అండర్స్టాండ్? సో థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చేంత వరకు హీట్ లాస్ జరుగుతూనే ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, థర్మల్ ఈక్విలిబ్రియంలో హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి అనేది హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. హౌ లాంగ్ డస్ ఇట్ కంటిన్యూ అంటే ఇట్ కంటిన్యూస్ till they attain thermal equilibrium. Thermal equilibrium వచ్చేంత వరకు ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ హీట్ ట్రాన్స్ఫర్ will be stopped అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. Who will read? Measure this temperature T3 and mass of the calorimeter along with contents, water and lead shots. Okay, Mass stop. of calorimeter. Stop. Measure this temperature T3. T3. Here we are going to write another parameter T3. What is T3? What is T3? T3 is the temperature of water plus calorimeter plus lead shots. ఈ మూడు కలుపుకున్నప్పుడు మిక్చర్ అన్నమాట ఇది. ఓకేనా? వీటి యొక్క టెంపరేచర్ T3. అది అర్థం చేసుకోండి. Go ahead. Mass of calorimeter along with contents M3 is equal to dash. Mass of the lead shots M3 minus M2 is equal to dash. Okay, Since stop. there is no. Okay, ఇక్కడ క్వశ్చన్ మార్క్. మాస్ ఆఫ్ కిలోమీటర్ అలాంగ్ విత్ కంటెంట్స్. కంటెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ lead shots దాంట్లో వేసామో మళ్ళీ మాస్ ఇంక్రీజ్ అయింది. అంటే lead shots ఉన్నాయి, వాటర్ ఉంది, స్టిర్ ఉంది, కిలోమీటర్ ఉంది, ఈ మొత్తం ఉన్నాయి. ఈ మొత్తం మాస్ కనుక్కోండి M3. మాస్ ఆఫ్ కిలోమీటర్ అలాంగ్ విత్ కంటెంట్ M3 అన్నమాట. దట్ ఈస్ టేకెన్ యాజ్ M3. ఓకే, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ మనకి M2 అనేది ఏంటంటే, వాట్ ఈస్ M2? M2 అనేది కిలోమీటర్ వాటర్ యొక్క మాస్ M2 అంటే. M3 అంటే ఏంటి? మాస్ ఆఫ్ calorimeter water plus lead shots. Then what is the mass of lead shots? M3 minus M2. అర్థమైంది కదా? దాని నుంచి సపరేట్ చేసి వెళ్ళిపోతుంది కదా. కిలోమీటర్ వాటర్ M2, కిలోమీటర్ వాటర్ ప్లస్ lead shots కలిపినప్పుడు M3 వచ్చింది. Then what is the mass of lead shots అంటే M3 minus M2. Did you understand? Okay, hope you understood. Okay, Lavanya, I read from here. Since there is no loss of heat
to surroundings, we can assume that the entire heat lost by the solid lead shots is transferred to the calorimeter and water to reach the final temperature. Stop. Final temperature. Final temperature అంటే మనకి T3 అన్నమాట. T3 అనేది final temperature of the mixture. Okay. So when there is no loss of heat to the surroundings, so the heat lost by the like the water gains total heat lost by lead shots. Lead shots ఏమైతే హీట్ కోల్పోతుందో ఆ మొత్తం హీట్ కొంచెం కూడా తేడా లేకుండా ఎన్ని జౌల్స్ అయితే లాస్ అవుతుందో ఆ మొత్తం వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అర్థమైంది ఎంత అయితే కోల్పోయిందో అంటే ఉదాహరణకి 50 జౌల్స్ ఉన్నది 50 జౌల్స్ ఉందనుకోండి లెడ్ షాట్స్ యొక్క హీట్ తర్వాత వాటర్ లేగానే 20 జౌల్స్ కోల్పోతే ఆ 20 జౌల్స్ వాటర్ తీసేసుకుంటుంది 20 జౌల్స్ తీసేసుకుంటుంది కొంచెం కూడా లాస్ ఉండదు అంటున్నాడు. Let the specific heats of a calorimeter, lead shots and water be SC, S1 and SW respectively. According to the method of mixtures, we know heat lost by the solid, heat gained by the calorimeter plus heat gained by the water. Okay. M3 minus. Okay. Now, SC is the specific heat of C for calorimeter. C and C and calorimeter. L and lead shots. SL be the specific heat of lead shots. SW, W for water matter. SW means specific heat of water respectively. But specific heats, they are different substances. Different substances have different specific heats. Okay, na? They are not same substances. అందువల్ల S తీసుకోవాలి మొత్తానికి S let S be the specific heat అని అనకూడదు ఎందుకంటే they are different substances. Next, according to the method of mixtures, you know, principle of method of mixtures అని ఒకటి చెప్పాము మనం. What is the principle of method of mixtures? Heat lost equal to heat gained అన్నమాట. Who have lost heat, who have gained heat అన్నమాట. That is important. ఇది చూడండి అమ్మా, heat lost by solid is equal to heat gained by calorimeter and water. Calorimeter అని మరి స్టెరర్ అని మరి స్పెసిఫిక్ గా చెప్పవసరం లేదమ్మా. యూ నీడ్ నాట్ స్పెసిఫై calorimeter. Sorry, stirrer every time. Calorimeter, and I said calorimeter, that means calorimeter with stirrer. You need not mention that one. Heat gained by water. అంటే ఒక క్లాస్ అయితే రెండు గెయిన్ అయినాయి అనమాట హీట్ ని. And that is very important. So heat lost or heat gained మనకు ఫార్ములా ఉంది. హీట్ లాస్ట్ కానీ హీట్ గెయిన్డ్ కానీ we use the formula Q equal to MS delta T. This is the formula used to find heat lost or heat gained అన్నమాట. లాస్ట్ గెయిన్ అనేది ఎందుకు వస్తుందంటే హీట్ కాన్స్టెంట్ గా ఉన్నది ఇక్కడ, ఎందుకంటే డెల్టా టీ ఇచ్చాడు. డెల్టా టీ ఫార్ములాలో ఉందని అర్థం ఏంటంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ లో ఉందని అర్థం. చేంజ్ అవుతుంది ఎప్పుడంటే అవుతుంది కాబట్టి మనకు డెల్టా వచ్చింది ఇక్కడ. అందువల్ల హీట్ లాస్ట్ హీట్ గెయిన్ ఫార్ములా ఇది. సో M అంటే మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ సబ్స్టెన్స్, డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ రెండు తెలియాలి మీకు. ఇనిషియల్ ఫైనల్ తెలిస్తే మనం చేంజ్ కనుక్కోవచ్చు. ఈ రెండు తెలియకపోతే మనకు ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ లెట్ us ఫైండ్ హీట్ లాస్ట్ బై సాలిడ్. సాలిడ్ ఎంత హీట్ లాస్ అయింది అనేది లెఫ్ట్ సైడ్ యూ సీ. ఒక ఆబ్జెక్ట్ యొక్క హీట్ లాస్ గెయిన్ కనుక్కోవాలంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ తెలియాలి. ఆబ్జెక్ట్ మాస్ ఎంత తెలియాలి, ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫిక్ హీట్ తెలియాలి, ఆబ్జెక్ట్ యొక్క ఫైనల్ టెంపరేచర్ ఎంత, ఇనిషియల్ టెంపరేచర్ ఎంత, అది తెలిస్తే మాత్రమే వీ కెన్ ఫైండ్ హీట్ లాస్ట్ ఆర్ హీట్ గెయిన్డ్ అన్నమాట. సో హియర్ యూ లుక్ ఎట్ దిస్ equation. M3 minus M2 is the mass of solids. Lead shots already told here. ఇక్కడ చెప్పినా మీకు lead shots వాటర్ calorimeter అప్పుడు M3 అనుకున్నాం, calorimeter వాటర్ కేమో M2 అనుకున్నాం. సో lead shots ఏమవుతుందని ఇక్కడ చెప్పాను నేను. lead shots యొక్క మాస్ వచ్చేసి M3 minus M2. సో their mass is multiplied by its specific heat. సాలిడ్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ SL అని చెప్పారు ఇక్కడ. SL is the specific heat of solid అన్నమాట.
and its initial and final temperature యొక్క difference. Lead shards యొక్క first initial temperature ఎంత అనుకున్నాం? What is the initial temperature of lead shards? First T3 అనుకున్నాం. T3 కి హీట్ చేసాం ఫస్ట్. ఓకేనా? They are heated up to T3. So, is it okay? Heated up to T2, sir. Heated up to T2, sorry. T2 కి హీట్ చేసాం. నెక్స్ట్ ఫైనల్ టెంపరేచర్ వాటర్ లో డ్రాప్ చేయగానే అది ఎక్కడికి వచ్చింది? T3 కి వచ్చేసింది. T2 T3. సో డిఫరెన్స్ ఇస్ T2 మైనస్ T3. ఎందుకంటే T2 అనేది పెద్దది, T3 చిన్నది. ఎందుకంటే హీట్ లాస్ అయింది కదా ఫస్ట్ T3 నుంచి T2 అనేది పెద్దది, T2 పెద్దది, T3 చిన్నది అనమాట. సో మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ T2 T3 ఒకసారి చూసుకోండి. ఇదిగో lead shards యొక్క ఫస్ట్ టెంపరేచర్ T2. When they are dropped in water, they lose heat అనమాట. Comes to the temperature T3. T2 నుంచి T3 వచ్చింది. T2 అంటే పెద్దది, T3 చిన్నది. అందువల్ల T2 మైనస్ T3 అనేది మైనస్ పోవాలి. ఎక్కువ మైనస్ తక్కువ లేదా మైనస్ లో వస్తుంది ఆన్సర్. అందువల్ల T2 మైనస్ T3 is taken. You got it? Next, heat lost by calorimeter. Calorimeter mass తెలియాలి. Mass of calorimeter is m1. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ తెలియాలి. స్పెసిఫిక్ హీట్ అనేది SC. calorimeter యొక్క ఇనిషియల్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ తెలియాలి. మనం ఇనిషియల్ టెంపరేచర్ ఫస్ట్ లో తీసుకున్నాం. వాట్ ఈస్ ఇట్స్ ఇనిషియల్ టెంపరేచర్? T1. ఫైనల్ టెంపరేచర్ అంటే ఇప్పుడు lead shards డ్రాప్ చేసినప్పుడు దే కమ్ టు ద టెంపరేచర్ T3. సో T1 అనేది తక్కువగా ఉంటుంది, T3 ఎక్కువగా ఉంటుంది. అందువల్ల T3 మైనస్ T1 తీసుకోవాలి. మీరు T1 మైనస్ T3 తీసుకోకూడదు. అది హైయర్ మైనస్ లోయర్ వేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ హీట్ గెయిన్ బై వాటర్. వాటర్ మాస్ తెలియాలి. వాటర్ మాస్ m2 మైనస్ m1 ఆల్రెడీ మెన్షన్ హియర్. ఇది వాటర్. నెక్స్ట్ SW అంటే మాస్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వాటర్ యొక్క ఇనిషియల్ ఫైనల్ టెంపరేచర్ మీద డిఫరెన్స్. ఇనిషియల్ టెంపరేచర్ వాటర్కి ఎంత ఉంది? వాటర్కి ఎంత ఉందో కిలోమీటర్కి అంతే ఉంటుంది. అదేంటంటే T1. ఫైనల్ టెంపరేచర్ ఎంత? T3. ఈ రెండింటికి ఒకే విధంగా ఉండదు. చూడండి ఇక్కడ మీరు T3 మైనస్ T1 కిలోమీటర్ కి వాటర్ కి ఇనిషియల్ ఫైనల్ టెంపరేచర్ సేమ్. ఎందుకంటే ఒకే టెంపరేచర్ వద్ద ఉంది ఫస్ట్ లో. ఫైనల్ టెంపరేచర్ T3 వచ్చింది. అందువల్ల ఈ రెండింటికి ఒకే వాల్యూ ఉంటుంది అనమాట. T3 minus T1 is common in both calorimeter and heat. Water. So let us make simplification. Simplification is very easy. We want to find SL. ఎందుకంటే lead shards యొక్క స్పెసిఫిక్ హీట్ అంతా కనుక్కోండి అన్నాడు. Our aim of this experiment is to find specific heat of lead shards. ఓకే, అందువల్ల ఈ SL ని మనం ఇట్లా అంటే పెట్టి M3 మైనస్ M2ని T2 మైనస్ T3ని రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాం. రైట్ సైడ్ మూవ్ చేస్తే M3 మైనస్ M2 T2 మైనస్ T3 డినామినేటర్లోకి వస్తుంది. బికాస్ ఇది ప్రోడక్ట్ అనేది ఎటు వెళ్తే డివిజన్ అవుతుంది అనమాట ప్రోడక్ట్. నెక్స్ట్ M1 SC. ఇక్కడ మనకి T3 మైనస్ T1 is common in both terms. So they are kept aside అనమాట. T3 minus T1 kept outside. The remaining is M1 SC plus M2 minus M1 SW. ఇది ఇచ్చాడు. Okay, this is the formula for specific heat of lead shards. Formula has been derived.